మహోన్నతుడ తండ్రి ప్రేమ సూత్రభ మేమందరం వచ్చాక మీ సన్నిధిలో మీ త్యాగాన్ని ధ్యానిస్తుండగా చూపించండి. మా హృదయాలు కనబడే శనామంలో సత్యాన్ని బయలుపరచుకునే శనామంలో సత్యాన్ని మేము పట్టుకుంటానికి సహాయించి మీ నాయకత్వం బట్టి మాకు నడుపుకు తెచ్చి ఈ సేవకులను బట్టి ప్రభావంకు చూపించండి తండ్రి. నన్ను సెలవు చేయడం 100% మరుగు చేయండి. ఈ మాట నానవచ్చు, ఈ సన్నిధి తోడవచ్చు, త్యాగాన్ని ధ్యానిస్తానికి నీళ్ళతో పాపాలను కూడా సహాయించండి. తండ్రి ఆమేన్. పెదవులరా మనందరం క్రైస్తవులం, దేవుని పిల్లలం. మనందరం భక్తి చేస్తున్నాం, పొద్దున్నే లెగుస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు దేవుని పిల్లలు ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు, తెల్లవారుజాము లెగుస్తున్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి రకరకాలుగా భక్తిలో ముందుకెళ్తూ ఉన్నాం. మనందరం వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం. ఇంకా అనేక రకాలుగా మనం భక్తి చేస్తూ వచ్చాం. అది ఎలాగా మారింది అంటే కొంతకాలానికి మనలో ఒక ఫీలింగ్ తీసుకొచ్చేస్తుంది. భక్తి, నేను ఎక్కువ భక్తి చేస్తున్నాను, నేను మా ఇంట్లో వాళ్ళకంటే చర్చిలో వాళ్ళకంటే నేను ఎక్కువ చేస్తున్నాను, ఎక్కువ గంటలు కన్నీరు గారుస్తున్నాను, ఎక్కువ సహవాసం దేవుడితో చేస్తున్నాను, బైబిల్ ఎక్కువ చదువుతున్నాను, మాటలు ఎక్కువ పాడుతున్నాను, ఆరాధన ఎక్కువసేపు చేయగలుగుతున్నాను, తెల్లవారుజాము నేను ఖచ్చితంగా లెగుస్తాను, నీ మందిరానికి మా అన్నం అని నేటి క్రైస్తవ్యంలో ఆత్మీయ గర్వం వచ్చేసింది. భౌతిక గర్వం తగ్గి ఆత్మీయ గర్వం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో కనబడుతుంది. ఎలా చెప్పగలం? గర్వాంధుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళని నీచంగా చూస్తారు, ఎదుటి వాళ్ళని తక్కువగా చూస్తారు, ఎదుటి వాళ్ళని హేళనగా చూస్తారు. ఇవన్నీ గర్వం యొక్క లక్షణాలు. పరిసయుడు ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను వీళ్ళలాగా లేను ప్రభువా, ఇలాంటి వాడిని కాదు ప్రభువా, నేను ప్రతి వారం ఉపవాసం ఉంటాను, ప్రతి వారం కానుకిస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. భక్తి గురించి గర్వపడుతున్నాడు పరిసయుడు, సుంకరి గర్వపడట్లేదు. దేవునిలారా, గర్వం చాలా డేంజర్. అది భక్తిలో అయినా రాకూడదు, అది సహవాసాన్ని బట్టి రాకూడదు, బైబిల్ చదివినా రాకూడదు, పాటలు పాడినా రాకూడదు. వీళ్ళేంటి ఎలా పాడుతున్నారు పాటలు? నాలాగా పాడలేకపోతున్నారేంటి? ఈవిడేంటి సరిగ్గా స్పష్టంగా చదవట్లేదు బైబిల్, నాలాగా ఎందుకు చదవట్లేదు? ఇదంతా చాలా డేంజర్. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మనందరం భక్తి చేయొచ్చు, ఒక్కొక్కరు ఎక్కువ చేయొచ్చు, ఒకవేళ ఎక్కువ గంటలు పాడచ్చు, ఎక్కువ గంటలు ఆరాధన చేయొచ్చు, గంటల గంటలు మోకాళ్ళ మీద ఉండొచ్చు, కన్నీళ్లు కార్చొచ్చు, ఉపవాసాలు ఆపకుండా ఉండొచ్చు, కటిక ఉపవాసాలు ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు భక్తిలో. కానీ ఎట్టి పరిస్థితుల్లో గర్వం రాకూడదు. ఎవరికి రాకూడదు? సేవకులకి రాకూడదు, విశ్వాసులకి రాకూడదు, ఆడవాళ్ళకి రాకూడదు, మగవాళ్ళకి రాకూడదు, ఏ విషయంలోనూ రాకూడదు. నేను కాబట్టి ఆత్మీయ భ్రష్టులం అయిపోతాం. భౌతిక గర్వం తగ్గి నేటి క్రైస్తవ్యంలో ఆత్మీయ గర్వం రోజు రోజుకి వెళ్ళిపోతూ, వాళ్ళు చెప్పేది వాక్యం కాదు, నేను చెప్పేదే వాక్యం, వాళ్ళకే వచ్చి పాటలు, నేను చూడు ఇంకా పాడతాను అని కనబడిపోతుంది. ఈజీగా కనబడుతుంది. గర్వ ప్రదర్శన ఈజీగా కనబడిపోద్ది. దీనులు ఒకలాగా ప్రవర్తిస్తారు, గర్వాంతులు వేరేలాగా ప్రవర్తిస్తారు. నేను రోజు భక్తి చేస్తాను, రోజు ప్రార్థన చేస్తాను, నేను రోజు దేవుడితో సహవాసం ముమ్మాలుకో నేను ప్రార్థన చేస్తాను, 4 సార్లు నేను స్తుతిస్తాను. ఎందుకు వస్తుంది ఈ గర్వం? ఎందుకు గర్వం వస్తుంది? ఆత్మీయ గర్వం రావటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మూలాన్ని మర్చిపోయాం. మనందరం ఎలా భక్తులం అయ్యాం? మనందరం మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం. పూర్తిగా ప్రపంచంలో 90% మర్చిపోయింది. కాబట్టే మూలం మర్చిపోయాం. కాబట్టే ఎలా భక్తి పరులు అయ్యాం, ఎలా భక్తి వచ్చింది మన జీవితంలోకి మర్చిపోయాం. కాబట్టి ఈరోజు రెచ్చిపోతున్నాం. అందరం 90% సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు. చూసుకోండి ఒకసారి, దీనత్వం కనబడుతుంది. దేవుడికి ఇష్టం దీనత్వం. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన దేవుడిని, మీరు నా ఎదుగు వచ్చి నేర్చుకోండి. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు కదా, ఆయన మామూలు కార్యాలు చేశారా? ధైర్యం మహిమ కార్యాలు చేశారు. ఎక్కడైనా రెచ్చిపోయారా? హడావుడు చేశారా? రాజుగా చేస్తామని కొంతమంది వస్తే పారిపోయారా? నన్ను రాజుగా చేయటం, నేను వచ్చింది పరిచారకుడుగా, నేను వచ్చింది సేవ చేయడానికి, నేను రాజు అవడానికి రాలా. మనం ఆయన జీవితాన్ని పరిశీలిస్తే
3.5 సంవత్సరాల పరిచర్లో ఆయన ఎంత తగ్గింపు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ తిన్నారు, ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు, మనుషులతో కలిసిపోయి నడిచారు, కలిసి కూర్చున్నారు. దీనత్వమే కనబడుతుంది ఆయన జీవితం అంతా. ఈయనేంట్రా బాబు, ఇంత మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎంత తగ్గించుకున్నారేంటని కనబడుతుంది. ఈరోజు ఎక్కడా కనబడతల్లా. విశ్వాసుల్లో దీనత్వం కనబడతల్లా, సేవకుల్లో దీనత్వం కనబడతల్లా. ఎక్కడ చూసినా గర్వమే, ఎక్కడ చూసినా హెచ్చింపు, ఎక్కడ చూసినా నువ్వు చేసావా నేను ఇంకా చేస్తా, నీకంటే ఎక్కువ భక్తి చేస్తా, నీకంటే నేను పాటలు రాస్తాను. చూసావా, ఇదే పెరిగిపోతుంది. ఎందుకు? మనం అసలు భక్తి పరులం ఎలా అయ్యామేంటి? క్రీస్తులో వచ్చాము, నమ్ముకున్నాం, భక్తి చేస్తున్నాం, బాగా చేసాం కాబట్టి గర్వపడుతున్నాం. ఒక వచనం చూపిస్తే గుండె బయలుపోతాయి. ఈరోజు త్యాగంలో చాలా విలువైంది. దయచేసి అందరం శ్రద్ధగా విన్నాం. రోమా 5:6. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాము. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, మంచి ఇల్లు, ఆ ఊళ్ళోనే స్పెషల్ ఇల్లు, ఆ ఊర్లోనే పెద్ద ఇల్లు, మంచి టైల్స్, మంచి గ్లాసులు. అసలు ఎవడైనా ఆ ఊళ్ళో చూసి చుట్టాలు వస్తాయి కదా, మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టారు, ఒక అతను చూపిస్తానని చెప్పి తీసుకెళ్లే అంత అందమైన అద్భుతమైన ఇల్లు. అప్పుడు ఎవడో చుట్టం అడిగాడు, సూపర్ కట్టాడు, మామూలుగా నువ్వు చెప్పిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంది కదా. నా ఇంటికి వెళ్ళి ఎలా కట్టాడు, ఏం చేస్తాడు అతను, ఏం చేసి కట్టాడు అంత పెద్ద ఇల్లు, కోట్లు అయింది కదా. అదే ఇప్పుడు వద్దులే, తెలుసుకోవాలని. మామూలుగా నువ్వు నిన్న చెప్పినప్పుడు, ఊరి నుంచి వచ్చినప్పుడు నాకేమనిపించలా, ఇవాళ నువ్వు తెరువుని బండి మీద తీసుకెళ్ళి చూపిస్తే పిచ్చి పట్టింది లోపల, మెతిగిరిలే ఇంకా. నువ్వు చెప్పు, చాలా యాంగ్జైటీగా ఉంది. ఎలా కట్టాడు, ఏం చేస్తాడు అంతా ఏంటి? అదే 10 మందిని చంపేసి డబ్బు సంపాదించి కట్టాడు. 10 మంది చంపేసాడు, నిజంగా మర్డర్ చేసి అన్ని కోట్లు సంపాదించి కట్టాడులే. ఒక్కసారి ఆ ఇల్లు గురించి మాట్లాడామనుకో, ఇంకా మంచిగా కట్టాడు అనుకున్నా, నీతిగా కట్టాడు అనుకున్నా. మన తండ్రి చచ్చిపోతే భక్తి చేస్తున్నాం, గర్వపడుతుంటే ఉమ్మేస్తారు యేసు ప్రభు గారు వచ్చి. నేను చచ్చి మిమ్మల్ని భక్తులు చేశాను, నా రక్తం చేత మిమ్మల్ని భక్తులను చేశాను. భక్తిహీనులు అందరం భక్తిహీనులు. ప్రపంచం అంతా విగ్రహారాధన నుంచి వచ్చిన వాళ్ళకి ఒక భ్రమ ఉంటుందండి. మేము అప్పుడు చేసింది కూడా భక్తే కదా. ఇది చాలా పెద్ద భ్రమ. మనం అప్పుడు చేసింది భక్తి కాదు. నేను విగ్రహారాధన నుంచి వచ్చాను, మీరు సత్యాన్ని పట్టుకోండి, సత్యం పట్టుకోండి. విగ్రహారాధన భక్త బలో. నీతిగా సంపాదించాడు రా, అరే అన్యాయంగా అవినీతిగా లంచాలు తీసుకొని కట్టాడు రా ఇల్లు. 2 ఒకటవుతాయా? ఎప్పటికైనా ఒకటవుతాయా? నీతి అవినీతి ఒకటవుద్దా? చెప్పాలి. మంచి చెడు ఒకటవుద్దా? భక్తి అంటే ఏంటో తెలుసా? నిన్ను సృష్టించిన దేవుణ్ణి మాత్రమే సేవించేది భక్తి. ఇంకెవరిని చేసినా, ఎంత చేసినా అది భక్తి కాదు. సరే, ఒక మాట, అదే భక్తి అయితే పాపం ఎందుకు ఒప్పుకుంటున్నారు? విగ్రహారాధన పాపం. అది భక్తి అయితే భక్తి చేసినందుకు ఎవడన్నా పాపం ఒప్పుకుంటాడా? ఫస్ట్ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, భక్తిహీనులు అంటే ఎవరు? సృష్టికర్తని కాదనుకొని వెళ్ళిపోయి, వద్దనుకొని దూరం అయిపోయిన వాళ్ళందరూ భక్తిహీనులు. అంతే. మీరు పక్కకి వెళ్ళద్దు, ఆలోచించడం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను మీకంటే బాగా భక్తి చేసే విగ్రహాలు ఉన్నప్పుడు, కానీ అది భక్తి కాదు. సత్యం తెలియనోడు అలా మాట్లాడతాడు, సత్యం తెలిసినోడు అలా మాట్లాడడు. నీ మనసులో కూడా ఆలోచన రాకూడదు. సృష్టికర్తను, ఒకే ఒక దేవుణ్ణి, నిన్ను ఎవరైతే సృష్టించారో, నీకు అన్నిటినీ ఎవరైతే సమకూరుస్తున్నారో, గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఇస్తున్న దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవిస్తే అది భక్తి అవుద్ది. ఆయనలో ఉంటే భక్తి అవుద్ది, ఆయనతో ఉంటే భక్తి అవుద్ది, ఆయన ఆజ్ఞలు పాటిస్తే భక్తి అవుద్ది. ఇంకా మిగతా ఏది భక్తి కాదు. ఇప్పుడు ఎవరి కోసం ఆయన చనిపోయారు? క్రీస్తు భక్తిహీనుల కోసం. సృష్టికర్తని కాదని, వద్దని, నాకు అక్కర్లేదని ఎవరైతే వెళ్ళిపోయారో, దేవునికి దూరం అయిపోయారో, దేవునికి విరోధులుగా మారిపోయారో, పాపాన్ని పాపంగా గుర్తించాలి. ఫస్ట్ పాప క్షమాపణ పొందాలంటే పాపం ఏంటో తెలియకుండా పాపాన్ని ఎలా ఒప్పుకుంటారు, ఎలా విడుదల పొందుకుంటారు? దేవుణ్ణి కాదనుకోవడమే, నిన్ను సృష్టించిన దేవుణ్ణి వద్దనుకోవడమే, ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవడమే పాపం. ఎందుకని? ఆయనే అందిస్తున్నారు మనకి జీవాన్ని, ఊపిరిని,
ఇచ్చే దేవుడు ఆయన వల్ల మనం ఉనికిని కలిగి ఉన్నాం, ఆయన వల్ల మనం చెలిస్తున్నాం, బ్రతుకుచున్నాం ఆయన యందు. ఇప్పుడు ఊపిరిచ్చే దేవుణ్ణి, మనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మన స్వేచ్ఛతో వెళ్ళిపోవచ్చు, మన స్వేచ్ఛతో మనం ఏదైనా చేయొచ్చు. భక్తిహీనులు ఎవరో సృష్టికర్తని, నీకు స్వరూపం ఇచ్చి నీకు పోలికిచ్చిన దేవుణ్ణి కాదనుకొని వద్దనుకొని, అది ఏ కారణమైనా అవ్వచ్చు, అది మీ పెద్దల నుంచి పక్కెళ్ళిపోయారా అవన్నీ వద్దు. నీ జీవితంలో సృష్టికర్తని నువ్వు సేవిస్తుంటే భక్తి చేస్తున్నట్లు, అది కాకుండా నువ్వేం చేసినా భక్తిహీనత అయిపోద్ది. మీరు మర్చిపోవద్దు. పాప క్షమాపణలో విగ్రహారాధన గురించి ఎందుకు ఒప్పుకుంటున్నావు? అది భక్తి కాదు కాబట్టి. ప్రేమ అనే పదం దేవుడిది ప్రేమే అంటాం, లోకంలో పాపపు ప్రేమను కూడా మనం ప్రేమనేస్తాం. అలవాటైపోయింది మనకి. పవిత్ర ప్రేమని ప్రేమ అని, అపవిత్ర ప్రేమని ప్రేమ అని. ప్రేమ అనే పదానికి అర్థం ఉండదు, భక్తి అనే పదానికి కూడా అర్థం లేదు. అలా కొన్ని ఏం చేసామంటే మన అజ్ఞానం చేత, అవివేకం చేత కొన్ని కలిపేశాం. ఈ ప్రేమని ప్రేమని, ఆ ప్రేమని ప్రేమని. అదే సమస్య, అదే బాధ. హృదయం పిల్లరా, ఒకప్పుడు మనందరం క్రీస్తులోకి రాకముందు ఎవరిని పూజించినా ఆరాధించినా ఏ మతంలో నుంచి వచ్చినా అవన్నీ పక్కన పెట్టండి, తీసేయండి. మనసులో తీసేసి మీరు ఎప్పుడైతే యేసు ప్రభువులోకి వచ్చారో మీ జీవితంలో ఆ రోజు నుంచే భక్తి మొదలు పెట్టినట్టు ఇది ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు లోకపరంగా మాట్లాడుకోవద్దు మనం. బైబిల్ వేరు, లోకం వేరు. భర్తను ప్రేమించడం తప్ప, భర్తని గౌరవించడం తప్ప, భర్తని పిచ్చిగా ప్రేమించడం తప్ప, భార్యను ప్రేమించడం తప్ప. బైబిల్ అంటుంది నాకంటే నీ భార్యని ఎక్కువ ప్రేమించిన తప్పే. లోకం ఎగతాళి చేస్తుంది దేవుడు ఫస్ట్ స్థానం అంటే, కానీ బైబిల్ మెచ్చుకుంటది ఫస్ట్ స్థానం దేవుడికి ఇస్తే, భార్య గాని భర్త గాని. అంటే బైబిల్ వేరు, లోకం వేరు. దేవుని లెక్క వేరు, మానవుల లెక్క వేరు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లారిటీ తెచ్చుకోకపోతే భక్తిలో పరిపూర్ణత రాదు. కాబట్టి మనం భక్తి మీ జీవితంలో ఏదో ఒక వయసులో ఎంటర్ అయ్యారు క్రీస్తులోకి. కృప ద్వారా దేవుడు మనల్ని ఆకర్షించుకుంటేనే మనం వచ్చాం. ఇప్పుడు మనందరం భక్తి చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం దేవుడితో, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం. ఇదంతా భక్తిలో భాగాలు. ఎలా అయ్యాం భక్తి పరులుగా? క్రీస్తు భక్తిహీనులమైన మన కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెడితే ప్రతిఫలంగా సృష్టికర్తను ఈ రోజు ఆరాధించుకోగలుగుతున్నాం. ఏ సేవకుడు గుర్తుంది? ఏ విశ్వాసం గుర్తుంది? క్రీస్తు ప్రతిరోజు ఏడవటమే. నేను చనిపోతే భక్తి పరులయ్యాను. నేను రక్తం గారిస్తే, పాపం లేకుండా, ఏ తప్పు చేయకుండా, నేరం అనేది నా మీద లేకుండా చనిపోతే, ఈరోజు భక్తి పరులు ఎలా అలా పైకి వెళ్తున్నారు మీరు, కానీ మూలాన్ని మర్చిపోతారండి. నేను నా పిల్లలేనా? నిజంగా నా పిల్లలేనా? ఏదో నా రక్తానికి సంబంధం లేనట్టు, నా బలియాగానికి సంబంధం లేనట్లు, మీకు మీరుగా భక్తి పరులైనట్లు, మీకు మీరుగా భక్తి చేసేసి భక్తిలో గొప్ప గొప్పవన్నీ పొందేసుకుంటున్నట్లు అలా మాట్లాడతారేంటి? అలా ప్రవర్తిస్తారేంటి? ఏడుస్తున్నారండి ఆయన. ఏడుస్తారు కాదు, ఏడుస్తున్నారు. మనకి అప్లై చేసుకున్నాం మనందరం, నాతో సహా. మనం ఎవరికైనా సహాయం చేస్తే, మనం ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తే, ఆ ఉద్యోగంలో 3-4 ప్రమోషన్లు కొట్టిన తర్వాత అతను మనకు కనబడినప్పుడు ఏంటి, మన ముందే కాలు మీద కాలు వేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పాలి. నీ ముందే, నువ్వు ఉద్యోగం ఇప్పించిన వ్యక్తి నీ ముందే ఆఫీసర్ అయిన తర్వాత ఏంటి ఎలా వచ్చావు? మూలం మర్చిపోయాడేంటి? ఈ ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. నేననేది ఉద్యోగం ఇప్పించకపోతే, ఈ రోడ్డు మీద ఉన్నప్పుడు, వీడికి గతి లేనప్పుడు, నేను ఉద్యోగం మంచి ప్రేమతో, జాలితో, దయతో ఉద్యోగం ఇప్పించకపోతే ఈయన అసలు ప్రమోషన్ ఎక్కడ వస్తుంది? అసలు ఉద్యోగం అనేది లేనప్పుడు, వీడికి చదువు లేకపోయినా ఉద్యోగం ఇప్పించాను. ఈడెవడు ఎంత కషాయుడు, ఇంటికి ఏడుస్తాడు. అనవసరంగా ఇలాంటి ఉద్యోగం ఇప్పించారు. మన భక్తిని చూసి కూడా దేవుడు ఏడుస్తున్నారు. ఎందుకని? ఆయన కృతజ్ఞతలు చెల్లించకుండా ఈరోజు ఇలా భక్తి పరుడు అయ్యారంటే, నేను ఈరోజు ఆరాధికుడు అయినంటే నా తండ్రి త్యాగం, నా దేవుని త్యాగం. ప్రపంచంలో ఎవరికి చెప్పకుండా, కనీసం మనసులో కూడా ఆలోచించకుండా నా టాలెంట్ తో పైకి వచ్చా. నాకు భక్తి ఎక్కువ ఇష్టం. నేను బాగా పాటలు పాడగలను, నేను వాయిద్యాలు వాయిస్తా, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను ప్రవచనాలు చెప్తా. క్రీస్తుని ప్రతిరోజు సిలువేయటమే. ఎవడైనా భక్తిని బట్టి అతిశయిస్తే అది ఖచ్చితంగా దేవుణ్ణి సిలువ వేసినట్లే. అది పాపం. అతిశయిస్తే పాపం. ఎవరిని బట్టి అతిశయించాలి?
నన్ను భక్తిపరులుగా చేసిన నా తండ్రిని బట్టి నేను అతిశయించాలి. భక్తిహీనులైన మిమ్మల్ని భక్తి పరులుగా చేసిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. నా దేవుడే కనుక చనిపోకపోతే, నా తండ్రి రక్తం కార్చకపోతే, నా దేవుడే నా కోసం బలైపోకపోతే ఈ రోజు అసలు నేను ఎప్పటికీ భక్తి పరుడు అయ్యేవాడిని కాదు, భక్తిహీనుడుగానే ఉండేవాడిని అని ప్రతిరోజు నీ గుండె కొట్టుకోవాలి, కృతజ్ఞతతో కొట్టుకోవాలి. ఎక్కువ ఎదిగే కొద్దీ, భక్తిలో కార్యాలు ఎక్కువ వెళ్లే కొద్దీ ఎవరు గుర్తుకు రావాలి? ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే కొద్దీ ఎవరు గుర్తుకు రావాలి? ఆ రోజే కనుక నాకు ఆయన ఉద్యోగం ఇప్పించుండకపోతే, కనికరం చూపించుండకపోతే, సహాయం చేసి ఉండకపోతే అసలు మామూలు ఉద్యోగం ఉండేది కాదు, ఈ రోజు ప్రమోషన్ వచ్చేది కాదు. న్యాయంగా ఎవరు గుర్తుకు రావాలి? ఆ వ్యక్తి గుర్తుకు రావాలి. ఒకవేళ నీకు దేవుడు మంచి తలంతులు ఇస్తే, ఒకవేళ కృపావరాలు ఇస్తే, నువ్వు ఏదైనా సరే అభిషేకం పొందుకుంటే ఆయన గుర్తు రావాలి, ఆధిక్యత వస్తే ఆయన గుర్తు రావాలి, ఆయన త్యాగం గుర్తు రావాలి, కలమ నీళ్ళు రావాలి. తండ్రి, నాలాంటి భక్తిహీనుడికి వరం ఇచ్చావు, నాలాంటి భక్తిహీనురాలికి ఈ ధన్యత ఇచ్చారా? నేను ఒకప్పుడు మీలో లేను కదయ్యా, మిమ్మల్ని వద్దనుకున్నాను కదా, నాకు నచ్చినట్లు బ్రతికేశాను కదా, పాపం మీద పాపం చేసుకుంటూ ఉన్నాను కదా. నువ్వు ఎదిగే కొద్దీ కృతజ్ఞత ఎదుగుతూ ఉండాలి. నువ్వు ఫలించే కొద్దీ దేవుణ్ణి హత్తుకోవడం పెరగాలి. నువ్వు అభివృద్ధి చెందే కొద్దీ, ఆధిక్యతలు వచ్చే కొద్దీ దేవుణ్ణి బహుగా సంతోష పెట్టాలి. ఏం జరుగుతుంది ఈరోజు? దుఃఖం దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచద్దు. ఎవరిని చూసినా, ఎటు చూసినా అహం గర్వం, ఆత్మీయ గర్వం. ఎందుకు మనం ఎక్స్పోజ్ అవుతున్నాం? దేవుడేరి మూలాన్ని మర్చిపోయాం, త్యాగాన్ని మర్చిపోయాం. త్యాగానికి మన జీవితంలో స్థానం లేదు కాబట్టే ఈరోజు మనం రెచ్చిపోతున్నాం. పౌలు నాకు ఆ మాట బలేకించబడిందండి. నేను సిలువ వేయబడిన క్రీస్తునందు తప్ప దేని యందు అతిశయించను. సిలువ యందే నా అతిశయం. ఎందుకంటే సిలువ ద్వారా పౌలుకి రక్షణ వచ్చిందని తెలుసు, సిలువ ద్వారా పౌలు రక్షించబడ్డానని తెలుసు, సిలువ ద్వారా పౌలు నిజమైన భక్తి చేస్తున్నాడని అవగాహన తెచ్చుకున్నాడు. కాబట్టి ఇంత జీవితకాలంలో ఎన్ని ఆధిక్యతలున్నా ఏ కోణంలో పౌలు అతిశయించలేదు. ఎందుకు ఈరోజు అతిశయిస్తున్నాం? త్యాగం గుర్తులేదు కాబట్టి, త్యాగానికి విలువ లేదు కాబట్టి, త్యాగాన్ని బట్టి స్తుతించట్లేదు కాబట్టి మనస్సు మదించి, బైబిల్లో ఉంది ద్వితీయోపదేశకాండం 8:14, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. ఎంత స్పష్టంగా ఉంది. త్యాగం ఉంది కాదు ఇది. పాత నిబంధనలో ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని దేవుడు తెప్పించినప్పుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? మరి బాబు మర్చిపోయారా? బానిసత్వంలో ఉన్నారు మీరు. బానిసత్వంలో ఉండగా నేను కృప ద్వారా మిమ్మల్ని నాయకుడిని ఏర్పాటు చేసి బయటికి తీసుకొచ్చి మీకు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం ఇస్తున్నా. మీరు కానాన్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఫరో కనబడ్డావు. ఉన్నాడా ఫరో? లేడు. శత్రువు లేడు. ఆ వెట్టి జాగిరి ఉందా కానాన్లో? లేదు. శ్రమ ఉందా? లేదు. ఇప్పుడు ఏం లేవు. నేను మిమ్మల్ని ప్రేమించి నా ప్రజలు కాబట్టి, నా పిల్లలు కాబట్టి మీకు సమృద్ధి ఇస్తా, మీకు అందమైన దేశాన్ని ఇస్తున్నా, అక్కడ ఆహారం ఇస్తా, అన్ని క్షేమం ఇస్తా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. జాగ్రత్తగా ఉండు, మర్చిపోతామేమో. ఎంతగా మర్చిపోతామంట? 17వ వచనం, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసిన అందరేమో. ఫ్యూచర్ గురించి దేవుడు రాయించారు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందరు. బాబా దేవుడు నెరవేరుతుందని వాక్యం. అప్పుడు కాదు, ఇప్పుడు. క్రీస్తు రక్తం మర్చిపోయింది క్రైస్తవ్యం, క్రీస్తు త్యాగం మర్చిపోయింది. అందుకే గర్వం ప్రవేశించింది, అందుకే అహం ప్రవేశించింది. అందుకనే నేనే గొప్ప వాల్ పేపర్లో దేవుడు కనబడాల్సిన ప్లేస్ లో మనుషులు కనబడుతున్నారు. అదే మేము కష్టపడి భక్తి చేసి ఈరోజు అన్ని సంపాదించుకున్నాం. కృపావరాలు అంటే ఏంటండి? కృప ద్వారా ఇచ్చినవి, కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా పరిచయం చేస్తున్నాం, కృప ద్వారా వాడుకుంటున్నారు. మన కృపే. అర్హత లేదు మనకి, యోగ్యత, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేదు. కేవలం ఆయన కృప, త్యాగం ద్వారా మనకు కృప వచ్చింది. ఎందుకు ఈరోజు పరిచయంలో గర్వం? ఎన్ని ఆత్మలను రక్షిస్తున్నానో. పరిచయంలో గర్వం ఎందుకు వస్తుంది? మర్చిపోయాం, మూలం మర్చిపోయాం అందరం.
పూర్తిగా మర్చిపోయాం. అసలు త్యాగానికి మన జీవితంలో స్థానం లేదండి. క్రీస్తు త్యాగానికి మన జీవితంలో, మన హృదయంలో 1% కూడా ఉంటే ప్రతి క్షణం తండ్రి మీ త్యాగమేనయ్యా, మీ త్యాగమే ఈ స్థితి, మీ త్యాగమే ఈ భక్తి, మీ త్యాగమే ఈ వరాలు, మీ త్యాగమే ఈ ఆనందం, ఈ ఆర్భాటం. ప్రతి క్షణం స్థితి వెళ్ళిపోతుంది కన్నీళ్లతో. ఎందుకని ఎక్కువ ఇస్తున్నారు కృప ద్వారా. ఈరోజు ఎందుకు ఇలా వచ్చింది? ఇది సేమ్ ఇదే జరుగుతుంది ప్రపంచం అంతా. మా సామర్థ్యం, మా బాహుబలం, ఎంత భాగ్యం మాకు కలుగజేసుకొని, ఎంత దారుణం అండి. 11వ వచనం, ఈ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధైనప్పుడు. క్రీస్తులోకి రాకముందు మన జీవితం చాలా నీచంగా ఉండేది, అసహ్యంగా ఉండేది. ఆర్థికంగా, భౌతికంగా, ఆత్మీయంగా, అన్ని రకాలుగా. పోలేమని దేవుడు మన మీద ఉన్న ప్రేమ చేత దేవుళ్ళలోకి వచ్చిన కృప చూపించి ఏం చేస్తారు? అభివృద్ధి చేస్తారు, కొంచెం ఫలింపజేస్తారు, ఆత్మీయంగా ప్లస్ భౌతికంగా. ఒకప్పుడు భయంకరంగా ఉన్న వ్యక్తులు ఈరోజు తింటున్నాం కడుపు నిండా. అసలు క్రీస్తు అంటే తెలియని మనం ఆరాధిస్తున్నాం. నేనంతే, నా లైఫ్లో నేను క్రీస్తులోకి రాకముందు క్రైస్తవ్యం అంటే నాకు ఇష్టం ఉండదు. అసహ్యం లేదు, కానీ ఇష్టం ఉండదు. ఎందుకని హిందువులు కాబట్టి. క్రీస్తును వద్దనుకున్నట్లేగా. అలాంటిది ఈరోజు నేను ఆరాధన చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? కృప ద్వారా సేవకుడిగా అభిషేకం ఇచ్చి వాడుకుంటున్నారు. ఇప్పుడు నేను గనక మూలానికి వెళ్ళి ఒక అన్యుడైన నేను ఎలా వచ్చాను క్రీస్తులోకి, ఎలా వరాలు వచ్చినాయి, ఎలా నాకు అభివృద్ధి వచ్చింది మర్చిపోయానుకో, దిక్కులేని దేవుడు తెచ్చిపోతా గ్యారంటీ. ఎందుకని? కృతజ్ఞత లేని వాళ్ళని దేవుడు ఊరుకోరు. మూలాన్ని మర్చిపోతే ఊరుకోరు. నాకు నరకమే కాదు, పాతాళమే ఉంటుంది. నాకు 4 రోజులు అయ్యానుకో పాతాళానికి వెళ్ళిపోతా. ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ భాగ్యం? ఎవరి త్యాగం ద్వారా వచ్చింది? ఇది నా ద్వారా వచ్చిందా, దేవుడి ద్వారా వచ్చిందా? ఈ వరాలు, ఆధిక్యతలు అన్ని త్యాగం ద్వారా. అందరం ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కోసం? భక్తిహీనులు అంటే ఎవరో? మనమే. సృష్టికర్తని కాదనుకున్నాం, స్వేచ్ఛగా బతికాం, నచ్చిన పాపం చేశాం, నచ్చిన మార్గంలో దేవునికి విరోధంగా ఒకప్పుడు బ్రతికాం, దేవుణ్ణి కాదనుకుని వెళ్ళిపోయాం, దేవుణ్ణి వద్దనుకున్నాం. మన హృదయంలో సృష్టికర్తకి స్థానం లేదు. ఈరోజు మనందరం భక్తి చేస్తున్నాం, దేవుని కృపను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి వరాలు వస్తున్నాయి, అభిషేకాలు, ఆధిక్యతలు దేవుడు ఇచ్చారు. ఏ రోజైనా త్యాగాన్ని గుర్తించారా? ఇది నా తండ్రి త్యాగాన్ని బట్టి వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా? మనందరం పక్కకి వెళ్ళిపోయామండి. చాలా పక్కకి వెళ్ళిపోయాం, చాలా దూరం వెళ్ళిపోయాం, అందనంత దూరం వెళ్ళిపోయాం. దేవుడికి కరెక్ట్గా కళ్ళు మూసుకొని ఖచ్చితంగా పడగలరా, కన్నీళ్ళు గార్చగలరా? ప్రభువా, మీరే కనుక చనిపోకపోతే అసలు నా జీవితంలో ఎప్పటికీ మీ దగ్గరికి వచ్చేవాడిని కాదు. ఇక జీవిత కాలంలో ఏ రోజు మీ దగ్గరికి వచ్చి మీ పేరు కూడా ఎత్తేవాడిని కాదు ప్రభు అని చెప్పగలవా? మనందరం భక్తిహీనులు అండి. దయచేసి భక్తిహీనులు మనందరం. సృష్టికర్తను కాదనుకున్నాం, వద్దనుకున్నాం. అది ఏ కారణం చేతైనా. మన పితరులు కూడా కాదనుకున్నారు. సమస్తం ఆయన ఇచ్చారు. ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ దేవుడిస్తే వచ్చినాయి. వర్షం కొంటే వచ్చినాయి కాదండి. గాలిని కొనుక్కోట్ల, సూర్యుని కొనుక్కోవాల. ఆత్మీయ గర్వం ఏంటండి? బలియాగమైన క్రీస్తు ఎదుట మనం గర్వపడుతున్నామండి. ఆయన ముందే ఆత్మీయ గర్వం ప్రదర్శిస్తున్నాం. చాలా బాధ అనిపిస్తుంది, వేదన, గుండె అంతా కరిగిపోతుంది, దుఃఖం కలుగుతుంది నాకు సేవకుడిగా. మనం ఏంటి ఎలా ఉన్నాం? ఎంతగా సంతోష పెట్టాలి క్రీస్తుని. నేను భక్తిహీనున్నాయా? ఈరోజు భక్తి పరుడయ్యారంటే మీ దయ వల్లే కదా తండ్రి, మీ త్యాగం వల్లే కదా. మీరు నోటితో సింహాసనం మీద కూర్చొని చెప్పలేదయ్యా, భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు మనిషిగా ఉండి శ్రమలు భరించి, నిందలు భరించి, అవమానాలు భరించి మీరు రక్తం చిందించి ప్రాణం పెడితే నేను ఈరోజు భక్తిపరుడు. నేను భక్తిపరుడిని అవ్వటానికి ఎంత చెయ్యాలా? మీకు దూరమైన నన్ను దగ్గర చేసుకుంటానికి ఇంత బలియాగం చేయాలా ప్రభువా? నేను ఎలా మర్చిపోయాను తండ్రి ఈ అమూల్యమైన త్యాగాన్ని. ఎంత కఠినాత్ముండి ప్రభువా. గర్వపడటం మొదలుపెట్టాను, అహం చూపించడం మొదలుపెట్టాను, భక్తిలో అతిశయించడం మొదలుపెట్టాను తండ్రి. ఎంత అసహ్యంగా ఉన్నాను, ఎంత నీచంగా ఉన్నాను.
నా జీవితంలో మీ త్యాగానికి విలువ లేదు, నా హృదయంలో మీ త్యాగానికి స్థానం లేదు తండ్రి. ఒకప్పుడు నాకు భక్తి లేదు నా జీవితంలో, మీలోకి వచ్చిన తర్వాతే మొదలైంది భక్తి. అది ఎలా మొదలైందంటే ప్రభువా మీ త్యాగం ద్వారా, మీ బలియాగం ద్వారా. నేను ఓడిపోయాను తండ్రి, ప్రేమించడంలో ఓడిపోయా, స్థుతించడంలో ఓడిపోయా, కృతజ్ఞతలో ఓడిపోయాను తండ్రి. నా భక్తికి మీ త్యాగానికి సంబంధమే లేనట్లు బ్రతికాను తండ్రి, సంబంధమే లేనట్లు భక్తి చేశాను తండ్రి. మీరు చనిపోయి నన్ను భక్తి పరుడుగా చేశారా? మీరు మరణిస్తే నాకు భక్తి వచ్చిందా నాలోకి? ఎంత అజ్ఞానంగా ఉన్నారంట, ఎంత పిచ్చిగా ప్రవర్తించారంటే తండ్రి. అయ్యో అయ్యో, మీకు దూరమైన నన్ను, మీకు ప్రభావం వద్దనుకున్న నన్ను మీలోకి తెచ్చుకోవడం కోసం బలైపోవాల్సి వచ్చిందా? ఏ రోజు గుర్తించలేదు తండ్రి, ఏ రోజు త్యాగాన్ని గుర్తించలేదు, త్యాగాన్ని ధ్యానించలేదు, త్యాగాన్ని ప్రకటించలేదు. నేను ఓడిపోయిన సేవకుడిని తండ్రి. అతిశయించానయ్యా భక్తిని బట్టి, పరిచయను బట్టి. అయ్యో అతిశయించి పాపం చేశానే. పాపం చేయడమే సరిపోయింది, ఇంకా భక్తి ఎక్కడ గుర్తిస్తానయ్యా? పాపం మీద పాపం, పాపం మీద పాపం చేయడమే సరిపోయింది కానీ త్యాగం ఎక్కడ గుర్తిస్తాను? భక్తి ఎలా వచ్చింది? నేను ఎలా అయ్యాను భక్తి పరుడుగా? ఒకప్పుడు కాదు కదా, మా వంశంలో ఎవరు భక్తి పరులు లేరు కదా. నేను ఎలా అయ్యాను, ఎంత ధన్యత వచ్చిందని ఏనాడు ఆలోచించలేదు, ఏనాడు ధ్యానించలేదు, గుర్తించలేదు, ప్రకటించలేదు. నేను ఓడిపోయాను తండ్రి, పూర్తిగా ఓడిపోయాను, దిగజారిపోయిన సేవకుడు తండ్రి. ఎంత ప్రేమించాలి మిమ్మల్ని, ఎంత హత్తుకోవాలి, ఎంత సంతోష పెట్టాలి. నేనేంట ఇలా ఉన్నాను, ఇంత శాడిస్ట్ ఏంటి తండ్రి, నేను ఎంత చండాలమోంటి తండ్రి. మీ వల్ల భక్తి మొదలైంది నా జీవితంలో. మీ త్యాగం వల్ల భక్తిలో వరాలు, ఆధిక్యతలు, అభిషేకం ఎన్ని వచ్చిన భక్తిలో ఈనాడు స్తుతించలేదు తండ్రి. నాకెంత బాధ ఉందంటే, ఈ గుండెలు ఎంత బాధ ఉందంటే, ఎంత దుఃఖపడుతున్నారు నన్ను బట్టి, ఎంతగా ఏడుస్తున్నారో అర్థం అవుతుందయ్యా. తలుచుకుంటే నాకు ఇలా ఉన్నారేంటి, ఇంత అసహ్యంగా బ్రతికానేంటి? ఇది ఒక భక్తేనా, ఇది ఒక సేవేనా? తెచ్చిన తండ్రిని త్యాగం చేసిన నాన్ననే మర్చిపోయి చేయడం కూడా ఒక భక్తేనా? ఇది ఒక పరిచర్యేనా? ఏది విలువైందో అది చేయలేదు, ఏది శ్రేష్టమైందో అది చేయలేదు, ఏది ఉత్తమమో అది నేను ప్రకటించలేదు తండ్రి. ఓడిపోయిన సేవకుడి నాలాంటోడు పొందకూడదయ్యా. నాలాంటోడు అస్సలు మీ సన్నిధిలో సంఘంలో ఉండకూడదు తండ్రి. అయ్యో అయ్యో, భక్తిలో ఎదిగే కొద్ది కృతజ్ఞత పెరగాలి. వరాలు, అభిషేకాలు వచ్చే కొద్ది కన్నీళ్ల ధారలతో కృతజ్ఞత స్తుతులు పెరిగి మీ పట్ల ప్రేమ, గౌరవం, భయం అన్ని పెరగాలి కదా. ఇంతగా దిగజారిపోయారేంటి లేదు?
తండ్రిగా ఉత్తమమైన భక్తి చేసే కృపించారు, ఉత్తమమైన పరిచయం ఇచ్చారు, ఉత్తమమైన ప్రేమనిచ్చారు తండ్రి. నేనైతే మీకేమీ ఇవ్వలేదు తండ్రి. నేను మీకు అన్ని బాధ, దుఃఖం, ఏడుపు, అవమానం ఇవే ఇచ్చారు తండ్రి. మీరు ఇచ్చిన అభిషేకం వల్లే కదా ఈరోజు అందరూ గౌరవిస్తున్నారు, కనపరుస్తున్నారు, భయపడుతున్నారు. అంటే అది మీరు కృప ద్వారా, మీ త్యాగం ద్వారా ఇచ్చిన అభిషేకాన్ని బట్టే. కానీ నేనైతే ఓడిపోయాను. ఇదేం భక్తు, ఇదేం పరిచయం, ఇదేం సేవ చేయాలని నాకే అసహ్యంగా ఉంది. నాకు వరం ప్రసాదించండి ప్రభు. కృపా వరాన్ని ఈ క్షణం నుంచి చచ్చిపోయే క్షణం వరకు అయ్యా మీ త్యాగాన్ని మర్చిపోకుండా, త్యాగాన్ని బట్టి స్థుతిస్తూ, త్యాగాన్ని బట్టి కన్నీళ్లు గారుస్తూ, త్యాగాన్ని బట్టి మిమ్మల్ని హత్తుకునే వరం కావాలి తండ్రి. మీ త్యాగాన్ని నా హృదయంలో ముద్ర వేసుకోవాలి. ప్రతి కోణం నా హృదయంలో ముద్రగా ఉండిపోవాలి. బ్రతికినంతకాలం త్యాగానికి గొప్ప స్థానం ఇవ్వాలి, గొప్ప పీట వేసి కన్నీళ్లతో కృతజ్ఞతలు ప్రతిరోజు చెల్లించాలి. ప్రతిరోజు మీ త్యాగాన్ని బట్టి నేను కన్నీళ్లతో కృతజ్ఞతలు చెల్లించే వరం ప్రసాదించండి తండ్రి. నిజంగా మారాలనుంది ప్రభు, నిజంగా మారిపోవాలనుంది. మీకు ఇష్టనిగా, మీకు ప్రియునిగా మారాలనుంది తండ్రి. ఈ పాప హృదయం వద్దు తండ్రి, ఈ నీచమైన హృదయం నాకు వద్దు. అపవిత్రమైన హృదయం నాకు వద్దు తండ్రి. అపవిత్రమైన హృదయం వద్దు. ఈ అపవిత్ర హృదయంతో మీరు ఎదగలేదు, ఫలించలేదు, సంతోషపెట్టలేదు, మహింపరచలేదు, పరిచర్య చేయలేదు తండ్రి. నూతన హృదయం ప్రసాదించండి తండ్రి. నూతన మనసు ఇవ్వండి, నూతన స్వభావం ఇవ్వండి. నాకు మిగిలిన జీవితం అంతా పర్ఫెక్ట్ గా బ్రతకాలనుంది, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మీకు ఇష్టంగా జీవించాలనుంది. 46 ఏళ్ళు అయిపోయింది, యవన వయసు అయిపోయింది ప్రభా. 20 నుంచి 40 మనిషి జీవితంలో విలువైన వయసు బలమంటయ్యా అయిపోయింది. పాపానికి, లోకానికి తగలెట్టేసాను. ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు. శ్రేష్టమైన భక్తి చేయాలన్నయ్యా, శ్రేష్టమైన పరిచయం, ఉత్తమమైనది మీరు నాకు ఇచ్చారు. ఉత్తమమైన భక్తి చేయాలని, ఉత్తమమైన పరిచయం చేసి మీ చేత శభాష అనిపించుకోవాలని, మీ మెప్పు పొందాలని, మిమ్మల్ని సంతోషపెట్ట, మీ ముఖంలో చిరునవ్వు చూడాలని. నా వల్ల మీకు దుఃఖమే మిగిలింది, ఏడుపే మిగిలింది, అవమానమే మిగిలింది. ఇన్ని సంవత్సరాలు ఎంతకాలం చాలు బ్రహ్మ. ఏడుపిచ్చిన చాలు, అవమానించిన చాలు, దుఃఖపెట్టిన చాలు. ఇంకా వద్దు. ఇంకా నా తండ్రిని బాధ పెట్టకూడదు, నా తండ్రిని దుఃఖ పెట్టకూడదు, నా తండ్రిని రోడ్డు మీదకి లాగకూడదు. ప్రేమ లేనుండయ్యా, కషాయి ఉండి కఠినాత్మ ఉండి పెట్టుకోవాలి. పాడైపోయింది హృదయం అంతా, భ్రష్టత్వంతో నిండిపోయింది, వ్యాధితో ఉంది నా హృదయం. బాగు చేయండి అయ్యా. ఎంత కష్టపడితే రక్షణ వచ్చింది అయ్యా, ఎంత ప్రయాసపడితే ఈరోజు భక్తి చేస్తున్నారు, ఎంత భరిస్తే ఈరోజు నాకు ఆశీర్వాదం వచ్చింది. ఏదో నేనే కష్టపడి, నేనే పుట్టినట్టు, నేనే పెరిగిపోయి, నేనే భక్తిపరుడు అయిపోయినట్టు ఫీల్ అయ్యాను ఇన్ని సంవత్సరాలు తండ్రి. అయ్యా బ్రతుకు మార్చండి తండ్రి, నా స్వభావాన్ని మార్చండి తండ్రి. మారాలనుంది, పూర్తిగా మారిపోవాలనుంది తండ్రి. మీ ప్రేమని అవమానించాలని లేదు, మీ ప్రేమకి గాయం చేయాలని లేదు, మీ ప్రేమను దుఃఖ పెట్టాలని లేదు తండ్రి. అందుకోలేకపోతున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించండి అయ్యా, వల్ల కావట్లేదు. మీరే త్యాగం చేసి ఉండకపోతే
కలిగి ఉండకపోతే, మీరే రక్తం కాల్చి ప్రాణం పెట్టకపోతే ఎప్పటికీ నేను భక్తి పరుడయ్యేవాడిని కాదు, ఎప్పటికీ భక్తి చేసేవాడిని కాదు. జీవితాంతం అలా ఉండి చచ్చిపోయే నరకానికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు భక్తి చేస్తున్నానంటే అది మీ త్యాగమే తండ్రి. ఈరోజు భక్తి పరుణ్ణి అయ్యానంటే మీ కృప, మీ త్యాగమే తండ్రి. ఈరోజు వరాలు అభిషేకాలు సంపాదించుకుంటున్నారంటే భక్తిలో కేవలం మీ త్యాగం, మీ బలియాగం. మీరు మరణించారు కాబట్టి, శిలువ యాగం చెందారు కాబట్టి తండ్రి. చూలినైనా నన్ను విడిచిపోకయ్యా, దూరమైన నన్ను చేరదీయుము. చూలినైనా నన్ను విడిచిపోకయ్యా, దూరమైన నన్ను చేరదీయుము. సిలువ విలువ ఎరుగని శిలను నేనయ్యా, సిలువ విలువ ఎరుగని శిలను నేనయ్యా. మీ రూపుల నన్ను చెక్కు యేసయ్యా, మీ రూపుల నన్ను చెక్కు యేసయ్యా. కూలినైనా నన్ను విడిచిపోకయ్యా, దూరమైన నన్ను చేరదీయుము. కూలినైనా నన్ను విడిచిపోకయ్యా, దూరమైన నన్ను చేరదీయుము. సిలువ విలువ ఎరుగని శిలను నేనయ్యా, మీ రూపుల నన్ను చెక్కు యేసయ్యా, మీ రూపుల నన్ను చెక్కు యేసయ్యా. పందులు ఎదుట ముత్యాలు వేయదనుంది ప్రభు, నాది పంది స్వభావం ఉంటుంది. కడగబడ్డ పంది బురదలో పొల్లాడినట్లు బాప్తిసం పొంది పాపంలో పొల్లాడంట. పంది స్వభావం కలిగిన తండ్రి, నన్ను మార్చండి తండ్రి. పందిలాగా నన్ను పౌర్వాలే మార్చండి తండ్రి. అలా పంది స్వభావం తీసి పౌరం స్వభావం పెట్టండి తండ్రి. యథార్థంగా ఒప్పుకుంటున్నాను, సన్నిధిలో ఉన్నాను తండ్రి. పంది స్వభావం నా పాపాలతో చనిపోయారని తెలిసి మళ్ళీ పాపాలు చేయడం ఏంటి తండ్రి? శిక్ష అనుభవించారని తెలిసి మళ్ళీ ద్రోహం చేయడం ఏంటి? నా స్వభావాన్ని మార్చు. పంది స్వభావం నాది తండ్రి, పాపపు స్వభావం నాది, నీచమైన స్వభావం, సద్భావన స్వభావం దయచేయండి తండ్రి. కన్నతండ్రి యేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.